సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు బ్రేక్ పడడం లేదు. వరుసగా 6వ రోజు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. నౌషేరా, సుందేర్బానీ, అఖ్నూర్ సెక్టార్లో కాల్పులు జరిపింది పాక్ ఆర్మీ. అయితే పాక్ ఆర్మీకి గట్టిగా సమాధానమిచ్చామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పాక్ ఆర్మీ రోజుకో సెక్టార్లో కాల్పులు జరుపుతుంది. భారత ఆర్మీ పోస్టులే టార్గెట్ గా ఈ కాల్పులు జరుపుతుంది. దీన్ని భారత ఆర్మీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనుకోవచ్చు? రైట్ రాధిక, జమ్మూ కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించేది లేదంటూ కూడా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇటు పూంచ్ సెక్టర్, అలాగే ఇటు బారాముల్లా, కుత్నూర్ ప్రాంతాల్లో ఈ ప్రధానంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ బలగాలు భారత్కు సంబంధించిన ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకుని కాల్పులకు తెగబడుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది చాలా దారుణం అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇక్కడ భారత్ మాతో సత్సంబంధాలు కొనసాగించడం లేదు కాబట్టి సింధు నది జలాలను ఒప్పందాన్ని విరమించుకుంది. మరోవైపు భారత్లో ఉన్న పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా తిరిగి పంపించేస్తున్న నేపథ్యంలోనే ఈ కాల్పులకు తెగబడుతున్నారు, కవింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దీనికి ధీటుగా భారత్ సైన్యం కూడా సమాధానం చెప్తోంది. మరోవైపు ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రజెంట్ నెలకొన్న సిచ్యువేషన్ పై కూడా ఉన్నత స్థాయి సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈరోజు కూడా 3 కీలక సమావేశాలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ సంబంధించిన ఇటు భారత్ పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దులు నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 3 కీలక భేటీలు జరగబోతున్నాయి. ఇటు సెంట్రల్ క్యాబినెట్ సెక్యూరిటీ సబ్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది. దీంట్లో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొనబోతున్నారు. రక్షణ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇటు పెహల్గాం కానీ, అనంతనాగ్, పుల్వామా, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను అయితే ప్రజెంట్ ఏర్పాటు చేశారు. ఫర్దర్గా ముందు కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు, వారికి గట్టిగా బుద్ధి చెప్పాలనేది ప్రధానంగా భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది. వారికి ఎప్పటికప్పుడు తిప్పికొట్టిన వారి చర్యలను తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇంకా ఏదో ఒక మూలన కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులకు తెగబడుతుంది. భారత ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్గా వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ వారు కూడా పాకిస్తాన్ బోర్డర్కు సైనిక బలగాలను, యుద్ధ ట్యాంకర్లను తరలిస్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్లో మాత్రం అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాలా, భారత్ను ఎదుర్కోవాలా, ఎవరికి సమాధానం చెప్పాలి అనేది ప్రధానంగా వారు కొంత అంతర్మథనం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్తో యుద్ధానికి అక్కడ ఉన్న ప్రతిపక్షాలు సహకరించడం లేదు. మరి ఆర్మీలో కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆర్మీలోని అందరూ కూడా సైనికులు కూడా రాజీనామా బాట పడుతున్నారు. ఆర్మీ మేజర్లు కానీ, ఆర్మీ చీఫ్ కూడా ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులో లేరన్నది ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని కూడా ఒత్తిడికి లోనైన నేపథ్యంలో ఇటు అంతర్యుద్ధం కొనసాగుతుంది. బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టీపీటీ తెహరిక్ తాలిబాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేయడం, దానిలో పాకిస్తాన్ సైనికులు చాలా మంది మృతి చెందడం, మరోవైపు ఇటు భారత్ కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా ప్రకటనలు చేయడం, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎటువైపు నుంచి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని భయంలో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా పాకిస్తాన్ సైనిక బలగాలను సరిహద్దులకు తరలిస్తుంది. కానీ ఇటు భారత్తో ఫైట్ చేసి యుద్ధం చేసి గెలవలేమంటూ కూడా ఆర్మీ సైనికులు, పాకిస్తాన్ ఆర్మీ మాత్రం యుద్ధానికి దూరం అంటూ చాలా మంది రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఫర్దర్గా పెహల్గాం దాడికి సంబంధించి, ఉగ్రదాడికి సంబంధించి గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాలతో సమావేశమయ్యారు. ఈ రోజు కూడా మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ రోజు ఒక కీలక ప్రకటన అనేది ఉండబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.